మేడారం మహాజాతరకైతే సర్వం సిద్ధమైందనే చెప్పుకోవాలి. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు ఈ మహాజాతర జరగనుంది. ఆదివాసీ కుంభమేళాగా కూడా ఈ జాతరకు పేరుందని చెప్పుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా జరిగేటువంటి అతి గొప్ప పండుగల్లో మేడారం జాతరను కూడా ఒకటిగా మనం పరిగణించాల్సి ఉంటుంది. అంత జనసందోహం కావచ్చు, అంత అంగరంగ వైభవంగా కావచ్చు ఈ జాతర నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈరోజు గద్దెలపైకి వనదేవతలు రానున్నారు. మొత్తంగా అసలు ఈసారి జాతరకి సంబంధించిన విశేషాలు అంటే ఈసారి కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జాతరకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేసింది, మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అరవింద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్ అరవింద్ గారు, నేను అన్నట్లుగా తెలంగాణ గర్వపడవలసినటువంటి జాతర కాదు, భారతదేశమే గర్వపడవలసినటువంటి ఒక జాతర, అది కూడా గిరిజనులు ఇంత పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి ఒక జాతర ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ రోజు పగిడిద్దరాజు గద్దెపైకి రానున్నారు. పగిడిద్దరాజు మహబూబాబాద్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఆయనకు సంబంధించినటువంటి శాశ్వత నివాసంగా చెప్తారు. అక్కడి నుంచి ఆల్రెడీ పూజారులు కాలినడకన 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ పడగ రూపంలో ఉంటారు పగిడిద్దరాజు. అక్కడ పగిడిద్దరాజును తీసుకుని బయలుదేరారు. నిన్న సాయంత్రం బయలుదేరారు. దానికి కొంత రహస్య పూజా విధానంలో పూజలు చేస్తారు. మొత్తం క్లోజ్డ్ డోర్స్ పెట్టి వాళ్ళ గిరిజన సాంప్రదాయంలో ఒక వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు పూజ నిర్వహిస్తారు. ఇది మొత్తం ఈ గిరిజన జాతర చుట్టూ ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ ఆ వంశస్థులు మాత్రమే పూజలు నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అంటే మేడారంకి బయలుదేరారు. ఈ 70 కిలోమీటర్ల దూరం నడవటానికి సుమారుగా 12 నుంచి 18 గంటలు సమయం పట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఎక్కడికక్కడ మధ్యలో గ్రామాల్లో ఆపేసి పగిడిద్దరాజుని, అంటే పగిడిద్దరాజు అంటే సమ్మక్కకి భర్త, పగిడిద్దరాజుని స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు స్వాగతం పలికి మళ్ళీ ఆ గ్రామంలో వేడుక నిర్వహించి వీడ్కోలు పలుకుతారు. ఈ మొత్తం ప్రాసెస్ జరగటానికి సుమారుగా 12 నుంచి 18 గంటల సమయం పడుతుంది. చాలా ఇది 70 కిలోమీటర్లు అయినప్పటికీ చాలా పెద్ద ప్రాసెస్ ఇది. ఒక్కొక్కసారి 24 గంటల సమయం పట్టినటువంటి సందర్భాలు కూడా గతంలో చూసాం. ఈసారి కూడా బాగా భారీ ఎత్తున మధ్యలో ఈ స్వాగతాలు, వేడ్కోళ్ళు కార్యక్రమాలు బాగా ఉంటాయని ఆశిస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి పగిడిద్దరాజు మేడారం చేరేటటువంటి పరిస్థితి ఉంది. మేడారం చేరి మేడారంలో ఆయనకి ఏర్పాటు చేసినటువంటి గద్దె మీద ఆయన అంటే కొలువు తీరుతారు. ఆ తర్వాత రేపు ఎల్లుండి మిగతా కార్యక్రమాలు పగిడిద్దరాజు తర్వాత వచ్చేటటువంటి సమ్మక్క, సారలమ్మ వీళ్ళందరూ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. పగిడిద్దరాజు రాకతోటి మొదలైనటువంటి ఈ కార్యక్రమం మళ్ళీ మిగతా వనదేవతలు రావటం, తర్వాత వనదేవతలందరినీ మళ్ళీ వనప్రవేశం చేయించడంతో ముగుస్తుంది. సమ్మక్క, సారలమ్మ ఏమో కుంకుమ భరణి రూపంలో ఉంటారు, పగిడిద్దరాజు ఏమో నాగపడిగ రూపంలో ఉంటారు. వీళ్ళందరినీ తీసుకురావటం. ఈసారి ప్రధానమైన అంశం ఏంటంటే రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ఈ 4 రోజుల్లో ఒక రోజు రాష్ట్రపతి రాబోతున్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నరు, ముఖ్యమంత్రి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అంటే గిరిజన జాతర అతిపెద్ద గిరిజన, ఒక రకంగా చెప్పంటే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కూడా చెప్తారు. ఈ జాతరకి అంటే ప్రధాన స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతి, అదే సందర్భంలో గవర్నర్ గతంలో వెళ్ళున్నారు. ముఖ్యమంత్రి వెళ్ళటం కూడా ఈసారి ప్రాధాన్యత ఉంది. అదే సందర్భంలో రాష్ట్రపతి రావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గత దాదాపు 2 నెలలుగా అంటే భక్తుల తాకిడి బాగా ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో గిరిజన భక్తుల తాకిడి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు విఐపీల రాకతోటి కూడా బందోబస్తు. అరవింద్ గారు, అంటే కేవలం ఈ జాతర అంటే ఇప్పటి విషయమే కాదు, ఈ రోజు ఇంత గొప్పగా జరుగుతుందని కాదు, చరిత్రలోకి వెళ్ళినా కానీ ఏదైతే సమ్మక్క, సారలమ్మ చరిత్ర చూసుకున్నా కానీ మహిళా చైతన్యానికి, అటు గిరిజన చైతన్యానికి ఒక పెద్దపీట వేశారు. లేకపోతే ఒక చైతన్యానికి వాళ్ళు మారుపేరు అని చెప్పుకోవచ్చు. అప్పుడు అంటే ఆత్మగౌరవం నిలబెట్టుకునే క్రమంలో జరిగినటువంటి పోరాటంగా దీన్ని చెప్తారు. అదే సందర్భంలో తమ స్వతంత్రతను కాపాడుకోవటం కోసం తాము సామంతరాజులుగా ఉండమంటూ నిలబడి పోరాటం చేసినటువంటి పోరాటంగా దీన్ని ప్రధానంగా చెప్తారు. ఏదేమైనప్పటికీ వాళ్ళని
అంటే సమ్మక్కని సారక్కని తెలంగాణ సమాజంలో విస్తృత ప్రజానీకం తమ ఇంటి దేవతలుగా, తమ కుటుంబ దేవతలుగా, తమ గ్రామ దేవతలుగా, అంటే ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గిరిజన సాంప్రదాయంతో మొదలైనప్పటికీ, గిరిజన సాంప్రదాయంతో కొనసాగుతున్నప్పటికీ మొత్తం తెలంగాణ సమాజంలో మెజారిటీ ప్రజానీకం సమ్మక్కని సారక్కని సొంతం ఓన్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ప్రస్థానం, వాళ్ళ ప్రయాణానికి సంబంధించినటువంటి లెజెండరీ స్టోరీస్ చూస్తే కాకతీయ సామ్రాజ్యం మీద వాళ్ళ తిరుగుబాటు, అదే సందర్భంలో వాళ్ళు సొంతంగా బతికే క్రమంలో జరిగినటువంటి పోరాటంగా చూస్తున్నప్పటికీ వాళ్ళు ఇవాళ తెలంగాణ సమాజంలో ప్రధానమైనటువంటి దేవతలుగా, విస్తృతమైనటువంటి ప్రజాబాహుళ్యం ఆరాధించబడేటటువంటి దేవతలుగా నిలబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని గౌరవిస్తూ స్వయంగా రాష్ట్రపతి రావటం అది ఖచ్చితంగా అభినందనీయంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే దాంతోపాటు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ మేడారం జాతరకు సంబంధించిన నిధులను కూడా గతంలో కంటే ఎక్కువగా ప్రకటించడం కావచ్చు, ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం కావచ్చు. ఇప్పుడు ఒక ప్రధానమైన అంశం ఉంది. అక్కడ ములుగు ఏదైతే ఉందో, ములుగు నియోజకవర్గం ఏదైతే ఉందో, ములుగు నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. ఇది ములుగు నుంచి సుమారు ఒక 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఈ మేడారం ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అంటే ఏటూరు నాగరం హైవే నుంచి ఒక 5-6 కిలోమీటర్లు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ఆ ప్రాంతానికి చెందినటువంటి గిరిజన ఎమ్మెల్యేనే ఈరోజు రాష్ట్రంలో కీలకమైనటువంటి కీలక మంత్రిగా ఉన్నారు. అదే సందర్భంలో ఆమె పూర్తిగా అక్కడే స్టేషన్ చేసి మొత్తం పూర్తిగా అక్కడే ఉండి ఈ ఏర్పాట్లన్నింటినీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అదే సందర్భంలో రాష్ట్ర మంత్రులు వెళ్తున్నారు. పొన్నం ప్రభాకర్ వెళ్ళారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి వెళ్ళారు. అంటే కొండా సురేఖ ఆరోగ్యం బాగాలేక వెళ్ళలేకపోతున్నానని చెప్పి ఒక వీడియో విడుదల చేశారు. అంటే విస్తృతమైనటువంటి ప్రాధాన్యం ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా 3 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం రిలీజ్ చేసింది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా కిషన్ రెడ్డి కూడా వెళ్తారనేది సమాచారం వస్తుంది. ఈ అంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి. కేవలం మేడారం జాతర యొక్క సెంటిమెంట్ని గౌరవించి బీజేపీ 5 చోట్ల యాత్రలు చేస్తున్నప్పటికీ ఆ ఒక్క యాత్రని మాత్రం, ఆ ప్రాంతంలో యాత్రని మాత్రం వాయిదా వేసుకుంది. ఇది ఒక సానుకూలమైన బీజేపీ ఇచ్చిన ఈ సెంటిమెంట్కి ఇచ్చినటువంటి గౌరవంగానే చూడాలి. కిషన్ రెడ్డి వెళ్తారనేటటువంటిది మాత్రం నాకున్నటువంటి సమాచారం. ప్రాబబ్లీ వెళ్ళొచ్చు, ఎందుకంటే కేంద్రం తరపున కేంద్ర మంత్రిగా ఆయన వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. మరోవైపు రాష్ట్రం తరపున కూడా ఆయన వెళ్ళే అవకాశం ఉంది బీజేపీ తరపున.